అల్లు అర్జున్ వైసీపీ నంద్యాల అభ్యర్థి శిల్పా రవిచంద్రారెడ్డికి సపోర్ట్ చేయడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. సో నారా చంద్రబాబు నాయుడు ఎక్కడైతే దీనికి సంబంధించిన విషయంలో ప్రామిస్‌లు చేశారో అవన్నీ కూడా ఫుల్‌ఫిల్ చేయిస్తాము అని చెప్పారు. కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఈ విషయం కూడా ఎంతగానో సంచలనంగా మారుతోంది. అలాగే అభిమానులు కూడా ఈ విషయంలో ఎంతగానో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్‌కి మద్దతుగా మెగా ఫ్యామిలీ అంతా వస్తే అల్లు అర్జున్ ఇప్పటికే చాలా రకాలుగా చెప్పారు. అల్లు అర్జున్ ఇంతవరకు బయటకొచ్చి వ్యక్తిగతంగా తన సపోర్ట్‌నైతే తెలియచేయలేదు. ఇప్పుడు ఏకంగా నంద్యాలకు వెళ్లి అక్కడ రోడ్ షో నిర్వహించారు. పవన్ కళ్యాణ్ కోసం నేరుగా రాలేదు గానీ వైసీపీ పార్టీ అభ్యర్థి కోసం మాత్రం నేరుగా వెళతారా అంటూ చంద్రబాబు అయితే మండిపడినట్టుగా తెలుస్తోంది. నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ కోసం పవన్ కళ్యాణ్ ఎంతో కష్టపడుతున్నారు. తన కోసం సీట్లు త్యాగం చేశారు. అంతేకాకుండా ఇంకా ఎన్నో రకాలైనటువంటి పనులు ఎంతగానో ఇబ్బంది పెట్టేవి జరుగుతూ ఉన్న నేపథ్యంలో ఎలాగైనా ఇందులో నుంచి రికరెక్ట్ కావాలని అయితే కోరుతున్నారు. కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఇంతసేపు ఎంతగానో సెన్సేషనల్‌గా మారుతోంది. ఏది ఏవైనా అల్లు అర్జున్ చేసిన పని చాలా తప్పని, అల్లు అర్జున్ వైసీపీకి ప్రచారం చేయకుండా ఉండాల్సింది. సోషల్ మీడియాలో ఒక చిన్న ప్రచారం పెట్టేసి పవన్ కళ్యాణ్ గారు మంచి చేస్తారన్న నమ్మకం ఉందని, మంచి గెలవాలని కోరుకుంటూ ఆయన సందేశం పంపించారు. కాబట్టి అంతకు మించి ఇంకా ఏమీ లేదనేది మాత్రం తెలుస్తుంది. కాబట్టి ఈ విషయం కూడా ఎంతగానో సంచలనంగా అయితే మారుతోంది. అలాగే అభిమానులు కూడా పవన్ కళ్యాణ్‌కి సంబంధించినటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్‌లో కాస్తంత ఆలోచించి ఈ విషయాలని కాస్త దాచిపెట్టినట్టుగా అయితే తెలుస్తోంది. అదేంటి అంటే రాజకీయాల్లో ఎలాగైనా సరే ముందుకు దూసుకెళ్లాలని ఎదురు చూస్తున్నటువంటి పవన్ కళ్యాణ్‌కి ఎవరు బ్రేకులు వేయలేరని, అసలు అల్లు అర్జున్‌తో పనేంటి అంటున్నారు చంద్రబాబు.